ఎప్పుడు ఆ దొంగకి ఆ లవ్ జిహాదీకి ఎప్పుడు అరెస్ట్ చేసి నిజాలు బయట పెడతారని ఇప్పుడు ఆమె ప్రూఫ్స్ అన్ని బయట పెడుతుంది కదా. సో నాకు తెలిసినంత వరకు నేను జానీ మాస్టర్ తప్పు అనుకుంటున్నాను. సో అలా చేయడం ఆయన తప్పు కదా. దాన్ని ఏమంటారు, కంటెస్టెంట్లు చూసి ఇట్లా విజులు పెదాలు ఊరుకుంటా. నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. పవన్ కళ్యాణ్ జానీ సినిమా కథ కాదు, డాన్స్ మాస్టర్ జానీ ప్రేమ కథ ఇది. ప్రేమలో రకాలు ఉంటాయి. బ్రేకప్ అయితే మూవ్ ఆన్ అనుకునే వాళ్ళు ఉంటారు, పిచ్చోళ్ళు అయిపోయే వాళ్ళు ఉంటారు, పగ తీర్చుకునే వాళ్ళు, ప్రేయసిని చంపుకునే వాళ్ళు ఉంటారు. ఇదంతా ఎవరి మనస్తత్వం మేరకు, వారి మనసుకు తగిలిన గాయం మేరకు ఉంటుంది. ఇలాంటి వ్యవహారాల్లో విపరీత సంఘటన జరిగినప్పుడు ఆ సంఘటన కనిపిస్తుంది తప్ప తగిలిన గాయం, దాని నేపథ్యం తెలియదు. అలా తెలిసినప్పుడు అయ్యో అనిపిస్తుంది, మరీ పిచ్చోడా ఏమిటి అని కూడా కామెంట్ చేయాలనిపిస్తుంది. వివిధ ఆరోపణలు ఎదుర్కొంటున్న డాన్స్ డైరెక్టర్ జానీ మాస్టర్ వెనుక కూడా ఇలాంటి భావోద్వేగ ప్రేమ కథ దాగి ఉందని టాలీవుడ్ ఇన్సైడ్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. కళాకారులు సాధారణంగా కాస్త భావావేశం పాళ్ళు ఎక్కువ కలిగి ఉంటారు. అందుకేనేమో సినిమాల్లోనే కాదు, సినిమా రంగంలో కూడా ప్రేమ కథలే ఎక్కువగా ఉంటాయి. ఓ డాన్స్ షోలో చూసినప్పుడే జానీ మాస్టర్ ఆ అమ్మాయితో వన్ సైడ్ లవ్ లో పడిపోయినట్లు కనిపిస్తోంది. తన దగ్గర అవకాశం ఇచ్చాడు, ఇద్దరూ దగ్గరయ్యారో, జానీ మాస్టర్ బలవంతంగా దగ్గర చేసుకున్నాడో, మొత్తానికి కలిశారు. చాలా మంది చాలు పనైపోయింది, ఎలాగో అలా వదిలించేసుకుంటే చాలు అనుకుంటారు. అవతలి వాళ్ళు కూడా కెరీర్ కోసం కలిశాం, పనైపోయింది అని బాయ్ బాయ్ చెప్పడానికి పెద్దగా బాధపడరు. రీసెంట్ గా జానీ మాస్టర్ మీద ఒక కేసు అయింది కదా బ్రో, ఎవరు తప్పు అనుకుంటున్నారు వాళ్ళిద్దరిట్లా? అంటే ఇప్పుడు ఆమె ప్రూఫ్స్ అన్ని బయట పెడుతుంది కదా. సో నాకు తెలిసినంత వరకు నేను జానీ మాస్టర్ తప్పు అనుకుంటున్నాను. సో అలా చేయడం ఆయన తప్పు కదా. ఒక ప్రొఫెషనల్గా ఉండి, ఆయన డాన్సర్గా ఉండి అవకాశాలను ఇచ్చినప్పుడు వాడుకోవడం అది చాలా తప్పు కదా. అమ్మాయిని అమ్మాయిలాగే చూడాలి కదా. ఇప్పుడు ఆమెని నా క్యాష్లోకి వచ్చి నువ్వు ఇలా నన్ను పెళ్లి చేసుకో అని చెప్పి వేధించడము, అది కాక అతనికి ఇంకా వాళ్ళ వైఫ్ ఇంకా సపోర్ట్ చేయడం, అది ఇంకా పెద్ద నేరం. అది చాలా తప్పు. నాకు తెలిసినంత వరకు జానీ మాస్టర్ తప్పు, అలా చేయడం చాలా తప్పు. అది కాక చాలా మంది జానీ మాస్టర్కి ఆపోజిట్ గా ఉన్నారు. ఇప్పుడు చాలా మంది ఆమెకి సపోర్ట్ ఇస్తున్నారు. చాలా మంది అమ్మాయి తరపున కూడా ఇప్పుడు అల్లు అర్జున్ ఉన్నాడు. అల్లు అర్జున్ ట్వీట్ చేసిన నిజమే. బీజేపీ నేత, ఆమె పేరు గుర్తు రావట్లేదు, ఆమె కూడా ట్వీట్ చేసింది మొన్న నిన్న. ఆమె అనసూయ కూడా ట్వీట్ చేసింది. సో ఆమె మంచిదంట, చాలా మంచిదంట. అది పుష్ప 2లో ఉన్న, పుష్ప 1లో ఆమె షూటింగ్లో ఉన్నప్పుడు కూడా ఆమె చూసిందంట. సో చాలా మంచిది ఆమె అని ఆమె కూడా సపోర్ట్ ఇస్తుంది. సో చాలా మంది ఆమెకు సపోర్ట్ ఇస్తున్నారు. సో నాకు తెలిసినంత వరకు జానీ మాస్టర్ అయితే తప్పు అనిపిస్తుంది. అంటే అప్పటి నుంచి రిలేషన్లో ఉంది కదా, మరి ఇప్పుడే కేసు ఎందుకు పెట్టింది? అప్పటి నుంచి రిలేషన్లో ఉందంటే సో ఆయన భయపడిచ్చాడంట, చంపేసాను, ఎవరికైనా చెప్తే చంపేసాను. సో ఆమె చూసింది ఆమెకి ఇంకా ఎవరికైనా ఓపిక ఉన్నంత వరకు ఉంటారు. ఓపిక నశించిన తర్వాత ఇంకా ఆమె ఏమేం చేస్తారు చెప్పు. సో ఆమె పెట్టేసిన కేసు నిజాలని తెలిస్తే జానీ మాస్టర్కి ఎలాంటి కేసు పడే అవకాశం ఉంది? ఐ థింక్ ఉరిశిక్ష పడే అవకాశం కూడా ఉన్నాయి. సో ఎందుకంటే ఆమె ఇప్పుడు సపోర్ట్ చేసిన 5 years నుంచి, టీనేజ్ ఉన్నప్పటి నుంచే వేధిస్తున్నాడంట కదా ఆయన. కానీ జానీ మాస్టర్ వేరు, తమ బంధాన్ని పెళ్లిగా మార్చుకోవాలనుకున్నాడని తెలుస్తోంది. అక్కడే కథ అడ్డం తిరిగింది. ఎంతైనా తన భర్త తను ఉండగా మరో పెళ్లి చేసుకుంటా అంటే ఏ మహిళ అంగీకరించదు. జానీ మాస్టర్ దగ్గర అదే జరిగినట్లుంది. కుటుంబంలో చిన్నపాటి తగాదాలు, ఇవన్నీ చూసి ఆ అమ్మాయి దూరం జరిగింది. అక్కడితో జానీ మాస్టర్ ఆగిపోయి ఉంటే కథ ఇంత దూరం వచ్చేది కాదు. కెరీర్ పీక్లో ఉంది, కానీ జానీ మాస్టర్ కాస్త డిప్రెషన్లోకి వెళ్ళాడు. అప్పట్లో కొరియోగ్రఫీ చేసిన సినిమాల సెట్లో జానీ మాస్టర్ డల్ మూడ్లో కూర్చుని ఉండడం చాలామంది గమనించారు. అది ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు. తను డల్ మూడ్లోకి, డిప్రెషన్ మూడ్లోకి వెళ్తే ఓకే, అక్కడి నుంచి ఆ అమ్మాయి పనిచేసే వర్క్ ప్లేస్కు వెళ్ళి ఆమెను పిలవటం, ఇబ్బంది పెట్టడం, ఎంబ్రాసింగ్ సిచ్యువేషన్ క్రియేట్ చేయటం, ఇది చూసి అవకాశాలు వెనక్కిపోవటం, ఇలా రచ్చరచ్చ ప్రారంభమైంది. దీంతో అమ్మాయి విసిగిపోయింది. ప్రేమించేవాడిని ఇష్టపడుతుంది, ఇబ్బంది పెట్టేవాడిని మరింత దూరం పెట్టాలనుకుంటుంది. అదే జరిగింది. ఇది జానీ మాస్టర్ మీద కేసు అయింది కదా బ్రో, వాళ్ళిద్దరిట్లో ఎవరు తప్పు అనుకుంటున్నారు మీరు? అంటే ఎవరిదని చెప్పలేం కదా, అమ్మాయి కేసు పెట్టేసింది. ప్రూఫ్స్ అనేది ఇంకా క్లారిటీ తెలియలేదు కదా, బయట పెట్టలేదు. బయట పెడితే ఎవరు తప్పని తెలిసిపోయింది. అంటే ఇప్పుడు అల్లు అర్జున్ కూడా అమ్మాయికి సపోర్ట్ లాగా ట్వీట్ చేసి అంటారు కదా, నిజమే అంటారా? అంటే అలా ఏం మీకు జస్ట్ అంట అన్నీ ఫేక్ అమ్మాయి వస్తుంటాయి కదా, అంతే మామూలుగా. అంటే జానీ మాస్టర్ అంటే 5 years నుంచి మొత్తం రిలేషన్లో ఉన్నాడు, అప్పుడు కేసు పెట్టండి, ఇప్పుడు ఎందుకు పెట్టింది అంటారు? అంటే చెప్పలేము, కొంతమంది డబ్బులు కాసుపడవచ్చు, కొంతమంది ఇట్లా ఉండొచ్చు, కొన్ని వేస్ ఉంటాయి కదా. అవి
అన్ని ప్రూఫ్స్ అన్ని పక్క అటువైపు ఇటువైపు ప్రూఫ్స్ అన్ని చూపించేస్తే అవి ఓకే అంటే మనం ఏం చెప్పలేం. ఒక అమ్మాయి పెట్టేసింది, మనం ఏం చేయలేం కదా దానికి. అంటే జానీ మాస్టర్ పరారులో ఉన్నారంటారు, నిజమే అంటారా? అది ఎంత మటు నిజం అనేది మనకు కూడా అంత క్లారిటీ లేదు. ఎక్కడికైనా వెళ్ళి ఉండొచ్చు మామూలుగా టూర్స్ గీడ్స్, ఒకసారి అందుబాటులో లేకుంటే అది పరారి అని చెప్పేస్తారు మామూలుగా. అంటే జానీ మాస్టర్ ఇలాంటి ఇష్యూ వచ్చింది కదా, తర్వాత ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది జానీ మాస్టర్ది? అతనికి అవకాశాలు వస్తాయంటారా? అంటే ఇప్పుడు పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ కదా. అవును, మేబీ ఇంకా చెప్పలేం. ప్రూఫ్స్ నిజమైతే ఇంకా ఇప్పుడు పాన్ ఇండియా కాబట్టి ఒక మంచి ఆయన జానీ మాస్టర్ మంచి వ్యక్తి, మనం ఏం చేయలేం కదా. ఇలాంటి టైంలో భర్త పిచ్చోడైపోవడం చూసి జానీ మాస్టర్ భార్య ఇక తప్పదని గమనించి పెళ్లికి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. కానీ అలా పెళ్లి జరగాలంటే మతాలు అడ్డు. దానికి మళ్ళీ మరో మార్గం. అది కూడా పరిస్థితిని మరింత వికటించేలా చేసింది. దాంతో కథ మొత్తం సినిమా పెద్దల దగ్గరకు, అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కు చేరింది. D3 చూసినప్పుడు ఆయన మీద చిన్న నెగిటివ్ కామెంట్ వస్తేనే వెళ్ళిపోయాడు, అంత పెద్ద రియాలిటీ షో నుంచి. అట్లాంటిది ఆయన ఇట్లాంటి చిల్లర పనులు ఎందుకు చేస్తాడు భయ్యా? ఈయన ఏమన్నా దాన్ని ఏమంటారు, కంటెస్టెంట్లు చూసి ఇట్లా విజిల్ పెదాలు కొనుక్కుంటా సూపర్ అని విజిల్ ఏమన్నా చేస్తున్నాడు? ఇవి వేయట్లే కదా, జెన్యున్ రివ్యూలు చెప్తున్నాడు. మన రాజకీయాల్లోకి వెళ్ళాడు. రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత మీకు తెలిసిందే కదా బ్రో, నెగిటివ్ కామెంట్స్ కంపల్సరీ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు అమ్మాయి కావాలని పెట్టిందని మనం చెప్పలేం కదా, ఎవరిని పెట్టించవచ్చు. ఆయన గురించి మనం తెలిసిన తర్వాత కూడా మనం ఇట్లా తీసుకోవడం తప్పు కదా. అల్లర్జున్ కూడా సపోర్ట్ చేస్తానని వస్తున్నాయి వార్తలు వస్తున్నాయి, నిజమేనంటారా? ఏమో మరి, ట్వీట్ అయితే పెట్టిర్రు, ఇంకా అది నిజమో కాదు మనకన్నా ఐడియా లేదు. సో కాకపోతే ఒకటన్నా, ఈ సినీ ఫీల్డ్లో ఇవన్నీ చాలా కామన్ థింగ్స్. ఆపోజిట్ దాన్ని పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఇట్లనే నెగిటివ్ కామెంట్స్ వస్తాయి. ఎవరో ఒకళ్ళ మీద నెగిటివ్ కామెంట్స్ చేస్తేనే కదా. ఇప్పుడు సినీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళ మీద నెగిటివ్ కామెంట్స్ చేస్తే ఈజీగా మన పేరు డౌన్ అయిపోతుంది, ఆ పార్టీ డౌన్ అయిపోతుంది అని చెప్పేసి చాలామంది కామెంట్ చేస్తూ ఉంటారు. దట్టు ఇట్లాంటి అమ్మాయిల విషయం లాగింది కాబట్టి సొసైటీ మొత్తం అమ్మాయిలకే సపోర్ట్ చేస్తారు, అబ్బాయిలకి ఎవరు సపోర్ట్ చేస్తారో చెప్పండి. దట్టు మళ్ళీ అమ్మాయి మినిమం మా ఏజ్ ఉంటుందేమో అంతే. అట్లాంటి అమ్మాయి ఇట్లా ఈ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారంటే ఉంటాయి కదా, కొన్ని సంఘాలు ఉంటాయి కదా, అవన్నీ రెడీగా వస్తాయి. రెడీగా వచ్చేసి అమ్మాయికి సపోర్ట్ ఇస్తారు. అంత పెద్ద కొరియోగ్రాఫర్ కాబట్టి ఆయన డౌన్ ఫాల్ ఈజీగా అవుతుంది, పాన్ ఇండియా కొరియోగ్రాఫరు. దానివల్ల పార్టీ డ్యామేజ్ అవుతుందని చెప్పి ఇట్లా కూడా ఉంటాయి కదా. ఈ సైడ్ నుంచి ఎందుకు ఆలోచించరు? ఎప్పుడు అబ్బాయిల సైడ్ నుంచి వాళ్ళే చేసిరు అంటారు, కానీ ఈ సైడ్ అమ్మాయిల సైడ్ నుంచి ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఈ అమ్మాయిది కరెక్టేనా అని చెప్పేసి ఆలోచిస్తున్నారా? ప్రూఫ్స్ అని దొరికినాయా? లేవు కదా. తర్వాత చూపిస్తుందేమో. ఏడు చూపిస్తారు బ్రో, ఇంతకన్నా జరిగిన తర్వాత 3 days 4 days తర్వాత. అది అమ్మాయి విషయంలో అయితే అమ్మడే న్యాయం కావాలంటారు కదా. దీంట్లో ఏది మరి ప్రూఫ్లే తొందరగా వస్తలేవు కదా, మరి ఇంకేంది? కావాలని కేసు పెట్టిందంటారా? కావాలని అయితే నేను చెప్పలేను, ఎందుకంటే ప్రూఫ్ లేదు, మనం కూడా ఏం చెప్పలేం కదా. సో నా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే నేను చెప్పాను, అది నిజమో కదా మనకు తెలియదు. మైనర్గా ఉన్నప్పుడు ప్రారంభమైన కథ మేజర్గా మారినప్పుడు జానీ మాస్టర్కు మేజర్ డ్యామేజ్ చేసింది. ప్రేమావేశాన్ని కంట్రోల్ చేసుకోలేకపోవడం అసలు సిస్సులు తప్పిదం. డాన్స్ షో టైంలోనే ప్రేమావేశాన్ని కంట్రోల్ చేసుకుని జడ్జిగా పెదరికంతో ఉండిపోయి ఉంటే రేపు కోర్టులో రేప్ కేసు మీద జడ్జి ముందు నిల్చునే పరిస్థితి ఉండేది కాదు. నార్సింగి పోలీసు అధికారులకి, అదేవిధంగా కమిషనర్ గారికి, డీజీ గారికి నేను ఒక్క మాట అడగాలనుకుంటున్నా. జానీ భాషా మాస్టర్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? ఒక మహిళకి ఆయన ఏ విధంగా టార్చర్ చేసిండు, ఆమె జూనియర్ కోరియోగ్రఫీకి ఏ విధంగా ఆయన ఇబ్బంది పెట్టిండు, ఇవాళ తెలంగాణ ఆంధ్ర ప్రజలు పోలీసు వైపు చూస్తున్నారు. ఎప్పుడు ఆ దొంగకి, ఆ లవ్ జిహాదీకి ఎప్పుడు అరెస్ట్ చేసి నిజాలు బయట పెడతారని తెలంగాణ ఆంధ్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా నేను పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నా, ఇవాళ లేకపోతే రేపు ఆయన అరెస్ట్ అయిన తర్వాత ఈ ఒక్క అమ్మాయి నుంచి కాదు, ఇంకా ఎన్ని అమ్మాయిలకి నా ఇబ్బంది పెట్టిండు, ఎన్ని అమ్మాయిలకి కన్వర్ట్ అయిపోండి అని ఆఫర్ ఇచ్చిండు, అది కూడా ప్రజలు ముందు పెట్టాలని నేను పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ జానీ మాస్టర్ ఒకవేళ దొరికితే మీరు ఇంటర్కేషన్ చేయాలి. ప్రేమ ఇంటర్కేషన్ కాదండి. ఏ విధంగా ఒక దొంగకి, ఒక రౌడీ చేసేవాడికి, ఒక మర్డర్ చేసేవాడికి ఏ విధంగా మీరు అది ట్రీట్మెంట్ చేస్తారు కదా, ఆ విధంగా ఈ జానీ భాషా మాస్టర్ కు కూడా ట్రీట్మెంట్ మంచి చేయాలి, మంచిగా పనిష్మెంట్ ఇవ్వాలి.
నిజాలు బయటికి తీసుకుంటూ రావాలని నేను పోలీస్ అధికారులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. ఇది వాళ్ళ బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో కలుద్దాం. నమస్తే.